హలో ఎవ్రీవన్. మనం ఏదైనా విషయం మన దాకా వచ్చినప్పుడు మనం చూసింది కానీ విన్నది కానీ ఇంకో 10 మందికి చేరవేయడానికి మనం రెడీగా ఉంటాము. అంటే చెప్పడంలో తప్పని కాదు, కానీ ఏదైనా ఒక విషయాన్ని, ఏదైనా ఒక సంఘటనని ఇంకో 10 మందికి చెప్పే ముందు, వాళ్ళకి వివరించే ముందు ఆ విషయంలో వాస్తవాలు ఎన్నున్నాయి, అవాస్తవాలు ఎన్నున్నాయి, నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది, కల్పితాలు ఎన్నున్నాయి, ఇవన్నీ తెలుసుకుని పూర్తి అవగాహనతో మనం ఇంకో 10 మందికి చెప్పడం అనేది ఉత్తమమని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒక విషయం ఇలా జరిగింది అనడం వేరు, ఇలా జరిగిందంట అనడం వేరు. ఎందుకంటే మన దేశంలో మంచైనా చెడైనా స్టాలిన్ సినిమాలో లాగా ఈ ముగ్గురికి సాయం చేసి ఈ ముగ్గురిని ఇంకో ముగ్గురికి సాయం చేయి అన్నట్టుగా ఒక విషయం ఉందంటే అలా పాకుతూనే పోతుంది. ఎంతోమందికి, కొన్ని వందల మందికి అలా వెళ్తుంది. సో ఏదైనా ఒక విషయం మనం విన్నది కానీ చూసింది కానీ ఏదైనా పర్వాలేదు, మనం ఒకరికి చెప్పే ముందు, ఎందుకంటే ఒకరికి చెప్తున్నామంటే మనం ఫిక్స్ అవ్వాలి అది మన నుండి వెళ్ళిపోయింది అని చెప్పి. సో ఒకరికి చెప్తున్నాము, 10 మందికి చెప్తున్నామంటే అది ఖచ్చితంగా మనం పూర్తి అవగాహనతో దాంట్లో అసలు జరిగింది ఏంటి అని పూర్తిగా తెలుసుకొని చెప్పడం వల్ల ఆ విషయం వేరే ట్రాక్లోకి వెళ్ళకుండా ఉన్న ట్రాక్లోనే ఉంటుంది. సో దాని నుండి వచ్చే అవుట్పుట్ కూడా ఏదైతే ఉంటుందో అది మంచిగా ఉంటుంది. దాంట్లో జరగాల్సింది ఏదో కరెక్ట్గా జరుగుతుంది. సో ఇలా మనం సరిగ్గా తెలుసుకోకపోవడం వల్ల అది ఎటెటో వెళ్ళిపోతుంది. సో మంచిని షేర్ చేద్దాం, నిజాన్నే షేర్ చేద్దాం. బాయ్ బాయ్.